ఒక ముగ్గురు నలుగురు ప్రార్థన చేశారు. ప్రార్థనలో గడిపాం. అలానే ఈ రాత్రి కూడా కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించి ఆ తర్వాత ప్రార్థనలు కొంత సమయం గడుపుదాం. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 138వ కీర్తన మొదటి వచనం. 138వ కీర్తన మొదటి వచనం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయ కలిగిన యేసయ్య, కృప కలిగిన యేసయ్య, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, నువ్వు మాతో మాట్లాడండి. ప్రభువా, నీ స్వరాన్ని బయలుపరచండి, తెలియచేయండి. నీ మాట బలమైనది, శక్తి కలిగినది. ఆ ఉన్నతమైనటువంటి మాట మాకు అవసరమే తండ్రి. మాట్లాడి వాక్యానుసారముగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాను, పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, భక్తుడైనటువంటి దావీదు పలికినటువంటి మాట ఏమనగా, నేను నా పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. తన గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటగా మనకు అర్థమవుతుంది. నేను అనే మాట మాట్లాడాడు కదూ. నేను అంటే తన వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని తాను మనకు తెలియజేశాడు. తన అభిప్రాయం ఏంటో, తన యొక్క ఉద్దేశం ఏంటో తాను స్పష్టంగానే బయలుపరుస్తూ ఉన్నట్లు ఇక్కడ లేఖనంలో మనం చూస్తాం. నా పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని యొక్క ఆరాధన అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో అదొక భాగమిక. దేవుని ఆరాధన. దేవుడు మన హృదయములో ఉండాలి. ఎక్కడ? హృదయము. ఈ హృదయములో దేవుని నింపుకోవాలి. దేవుని గురించినటువంటి ఆరాధనను నింపుకోవాలి. మనము ఆరాధకులుగా ఉండాలి. అది దేవుడు సెలవిచ్చేది. ఏమై ఉందాం? ఆరాధకులు. అసలు ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి. మనము దేవునికి ఎప్పుడు వేరుగా ఉండొద్దు. ఎప్పుడు
ఆయనతో మనం కలిసిపోవాలి. దేవునితో ఏకమై ఉండుట, ఈ అనుభవం మనకు మంచిది. దేవుని స్తోత్రం. ఏకమై ఉండుట, ఈ అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా ఘనపరచబడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. మనం ఘనపరచాలి కదా దేవుణ్ణి, అవునా? మనం దేవునిని ఘనపరచాలంటే దేవునితో మనం కలిసి నడుస్తూ ఉంటేనే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. దానిని బట్టి ఆయన గుణాతిశయములను ప్రచురము చేస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. గొప్పగా దేవునిని గూర్చి మనం మాట్లాడగలుగుతాం. ఆయనతో సహవాసం లేకుండా ఆయనను గూర్చి మనం మాట్లాడలేం, అవునా? ఇప్పుడు మన ఇంటి విషయాలు మనకు అర్థమవుతాయి, పక్కింటి విషయాలు మనకు అర్థమవుతాయా? తెలియదు. వాళ్ళ యొక్క బాధలు మనకు తెలియదు, వాళ్ళ యొక్క బంధాలు మనకు తెలియదు, వాళ్ళ యొక్క సంతోషాలు మనకు తెలియదు. వాళ్ళు మనతో పంచుకున్నప్పుడే ఆ సంతోషం మనకు తెలుస్తుంది, ఆ బాధ మనకు తెలుస్తుంది. ఆ కుటుంబాల గురించి ఎవరికి తెలుస్తుంది అంటే వారికే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఒక కుటుంబం, ఇద్దరున్నా ముగ్గురున్నా అదొక కుటుంబం. వారి సంతోషం ఆ ముగ్గురికి అర్థమవుతుంది, వారి బాధలు ఆ ముగ్గురికి అర్థమవుతాయి. కారణం వాళ్ళు కలిసి నడుస్తున్నారు కాబట్టి, అవునా? అలానే దేవునితో మనం కలిసి వెళితేనే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనతో మనకు సహవాసం లేకుండా ఆయనను గూర్చి గొప్పగా మనం మాట్లాడలేం, గొప్పగా ఆయనను ఆరాధించలేం, గొప్పగా ప్రార్థన చేయలేం. ఆయన ఏమై ఉన్నాడు అనే దాని మీద మన దృష్టినంతటిని నిలపాలి. దేవుని స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నా కొరకు ఏ తలంపును కలిగి ఉన్నాడు, దీనిని మనం అందుకోవాలంటే ముందు దేవుని యొక్క వాక్యాన్ని అందుకోవాలి. దేవుని స్తోత్రం. అర్థమైందా? దేవుని వాక్యాన్ని అందుకోవాలి, అప్పుడే ఆయనను గురించి మనకు అర్థమవుతుంది. అక్కడే చెబుతాడు ఒక మాట. 2వ వచనం చదవండి. చేయుచున్నాను, నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని వాక్యం ఎటువంటిది? చాలా గొప్పది. ఎవరు గొప్ప చేశారు వాక్యాన్ని? దేవుడే గొప్ప చేసి ఉన్నాడు. దేనికంటే? నీ నామము కంటే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అందుకే వాక్యంతో మనకు సహవాసం ఉంటే ఆ నామం ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన వ్యక్తిత్వము మనకు అర్థమవుతుంది, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక మన పట్ల, ఆయన ప్రణాళిక అర్థమవుతుంది. ఈ ప్రపంచము పట్ల ఆయనకున్న ప్రణాళిక మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. నడుద్దాం అందుకే ఆయనతో కలిసి నడవాలి. మీ అందరికీ తెలిసింది, మరలా జ్ఞాపకం చేస్తాను. నోవాహు 100 ఏళ్ల పాటు అంత ఓపికతో
సువార్తను ప్రకటించాడంటే దేన్ని బట్టి, ఎవరిని బట్టి? దేవుని మాటను తాను నమ్మాడు. అవునా? మాట నమ్మాడు. మాట నమ్మాడు అంటే దాని యొక్క అర్థం ఏంటి? దేవుడు మాటిస్తే అందులో వాస్తవం ఉంటుంది. ఆయన మనుషుడు కాడు తప్పిపోవడానికి. 132వ కీర్తనలో 12వ వచనం చూడండి. దావీదుతో చేశాను. ఏమనుంది? ఆయన మాటిస్తే ఆయన తప్పడు. ఆయన మాటను గూర్చి ఇక్కడ లేఖనం ఏమంటుంది? సత్య ప్రమాణము అన్నాడు. దేవుని స్తోత్రం. ఏ ప్రమాణం అది? సత్య ప్రమాణము చేశాడు ఆయన. ఆయన చెప్పాడు, నోవహుతో చెప్పాడు, దావీదుతో చెప్పాడు. ఇలా భక్తులు అనేకులతో దేవుడు చెప్పింది చేశాడు. దేవుని స్తోత్రం. అంటే వారు అంత ఓపిక కలిగి ఉన్నారంటే వారు దేవుని యొక్క మాటను నమ్మారు. ఆ మాటను నమ్మినటువంటి ఏ వ్యక్తి అయినా సరే వృద్ధిలోనికి వస్తాడు. దేవుని స్తోత్రం. అభివృద్ధిలోనికి వస్తాడు. దేవుని మాటను నమ్మినవాడు. నమ్మితేనే అద్భుతం, నమ్మకుంటే అద్భుతాలు జరుగుతాయా? నమ్మితేనే జరుగుతాయి దేవుని కార్యాలు. ఎట్లా? ఆయన మాట ఇచ్చాడు, అది నెరవేరుతుంది. ఆయన మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి కనానుకు పంపిస్తానన్నాడు. మాట ఇచ్చాడా? కనానుకు పంపించాడా? చెప్పండి. పంపించాడు. మాట వినని వారు అరణ్యములు ఉండిపోయారు తప్ప విన్నవారు, నమ్మినవారు కనానులో అడుగుపెట్టారు. అది తక్కువ సమయమైన ఎక్కువ సమయమైన ఎంతకాలం పట్టింది? వాళ్ళకు 40 ఏళ్ళు పట్టింది. అయినా మాట ఇచ్చిన దేవుడు 40 ఏళ్ల కాలము అయిన తరువాత కనానులో ప్రవేశపెట్టాడు. ఆయన ముందే చెప్పాడు, అవి పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆకాశ వర్ష జలము త్రాగును, కొండలు లోయలు గల దేశం అది. దేవుని స్తోత్రం. అంటే సమృద్ధి అనేది కలిగిన దేశం. అది మీకు ఇస్తాను అని మాట ఇచ్చాడు. అంటే దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట జరుగుతుంది. హల్లెలూయా. ఆ మాట దేవుని వాక్యమే. ఆ ప్రమాణము దేవుని వాక్యం. దేవుని వాక్యముతో కలిసి ఎవరైతే నడవగలుగుతారో ఆ వ్యక్తికి దేవుడు అర్థమవుతాడు. ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క చిత్తము కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయనతో నడవకపోతేనే మనకు అంత ప్రశ్నార్థకంగా ఉంటుంది, మర్మంగా అనిపిస్తుంది, రహస్యంగా అనిపిస్తుంది. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం నుండి తన కార్యాలు విప్పబడతాయి. హల్లెలూయా. విప్పబడతాయి, తెరవబడతాయి అన్నమాట. వాటిని ఆయనతో నడిచే వ్యక్తి చూడగలుగుతాడు. తనకు అర్థమవుతుంది దేవుని కార్యం. అది రహస్యంగా ఉండదు. నడవని వానికి రహస్యంగా ఉంటుంది. కలిసి ఆయనతో వెళ్ళే వ్యక్తికి అది రహస్యంగా అనిపించదు. దేవుని కార్యములు ఆ వ్యక్తి ఎదుట విప్పబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దేవుడు తన వాక్యములో చెప్పినటువంటి మాట, ఇత్తడి తలుపులు పగలగొట్టబడతాయి, ఇనుప గడియలు విరుగొట్టబడతాయి. దేవుని స్తోత్రం. అంటే చాలా బలమైనవి అవి. అవన్నీ కూడా ఆ వ్యక్తి ముందు తెరవబడతాయి. దేవుని చిత్తము గ్రహించినప్పుడు మన కొరకైన స్వాస్థ్యము మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించే సమస్తాన్ని అందుకోవడానికి ఒకటే మనం చేయాల్సింది, నా పూర్ణ హృదయముతో దేవాన్ని నిన్ను ఘనపరచెదను. హల్లెలూయా. హృదయ సున్నతి. ఈ హృదయ సున్నతి అనేది దేవుని వాక్యం మనలో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు అర్థమవుతాడు, దైవ కార్యాలు బహిర్గతమవుతాయి, మనమే బాగుంటాం. దేవుని స్తోత్రం. ఇదంతా జరగాలంటే ఒకటే, మన హృదయమును దేవునికి ఇచ్చేయడం. అంతేనా? మన హృదయం దేవునికి ఇచ్చేయాలి. ఆయనకు మనం మన హృదయాన్ని ఇవ్వగలిగితే అడిగినవన్నీ ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇస్తాడా ఆయన? ఇవ్వగలిగిన వాడేనా ఆయన? ఎప్పుడు ఆనందిస్తాడు అంటే, నా పూర్ణ హృదయముతో నేను ఆయనను ఆరాధించిన, నా పూర్ణ బలముతో నేను ఆయనను ఆరాధించినప్పుడు, నా పూర్ణ హృదయము, నా పూర్ణ బలం. అంటే పూర్ణ బలము అని ఎందుకు అంటాడంటే, స్వశక్తి మీద నేను ఆధారపడము అని దేవునితో మాట్లాడను. దేవుని స్తోత్రం. నా శక్తి మీద నేను ఆధారపడను, నా బలమును ఆధారం చేసుకో, నా తెలివిని ఆధారం చేసుకో. ఎప్పుడైతే నా శక్తి, నా బలము, నా తెలివి, నా జ్ఞానము అనే దాన్ని ప్రక్కన పెడతామో, దేవుని యొక్క బలము మీద ఆధారపడుతున్నట్టు లెక్క. అది దేవుని యొక్క చిత్తానికి లోబడుతున్నట్టు లెక్క. అది దేవుని స్తోత్రం. మన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడు. దేవుని యొద్ద నుండి సహాయం వస్తుందా? మన జ్ఞానం మీద మనం ఆధారపడడం, మన తెలివి మీద మనం ఆధారపడడం ద్వారా దేవుని కార్యాలు జరగవు. పౌలు భక్తుడు ఒక మాట చెబుతాడు కదా, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. నేనెప్పుడు బలహీనున్నో అంటే దాని అర్థం ఏంటి? నేను నిమిత్త మాత్రుడను అనగా అర్థం ఏంటంటే, నా జ్ఞానము కానీ, నా తెలివి కానీ, నా బలము కానీ, నా బలము కానీ నాకు అవసరము ఉండదు, నేను వినియోగించుకోను. నేను బలహీనుడిని అంతే. వీటిలో ఏది నాకు అవసరం? ఈ విశ్వాసము అప్పుడే నేను బలవంతుడను అనే మాట చెప్పడానికి అవకాశం. దేవుని స్తోత్రం. ఈ విశ్వాసం ఉంటే దేవుని యొక్క శక్తి ఆ వ్యక్తిని కమ్ముకుంటుంది. మరియను గురించి వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏమని? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకో. హల్లెలూయా. ఏ శక్తి? దేవుని యొక్క శక్తి కమ్ముకుంటే ఆ వ్యక్తిలో క్రీస్తు ఉంటాడు. మరి గర్భములో క్రీస్తున్నట్లు మనలో కూడా క్రీస్తు ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునాక. ఆ శక్తి కమ్ముకున్నప్పుడు నీలో ఎవరుంటారు? కన్యక గర్భవతి
కుమారుని గడిపాడు. ఏ శక్తి కమ్ముకున్నప్పుడు? దేవుని శక్తి. అలానే దేవుని శక్తితో ఒక అసాధారణమైనటువంటి విశ్వాసి కమ్ముకున్నప్పుడు అసాధారణమైన కార్యాలను చూస్తాడు అతను. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఒక సాధారణ వ్యక్తి దేవుని బలముతో నింపబడినప్పుడు, దేవుని శక్తితో నింపబడినప్పుడు, దేవుని యొక్క శక్తి తనను కమ్ముకున్నప్పుడు అసాధారణమైన కార్యాలు తాను చూడగలుగుతాడు. ఎలా సాధ్యమయ్యింది? ఒకటే, తాను బలహీనుడే కానీ కమ్ముకున్నటువంటి శక్తి ఉంది చూశారు, అది దేవునిది. దేవుని స్తోత్రం. కనుకనే దేవుని ప్రచండమైన కార్యాన్ని ఆ వ్యక్తి చూడగలుగుతున్నాడు. ప్రచండమైన కార్యం, బలమైన కార్యం. దేవుని స్తోత్రం. మోషేను గురించి మనం ఒక మాట ఆలోచన చేస్తే, నేను నోటి మాంద్యం కలిగిన వాడు, నా వల్ల నేను ఐగుప్తులోకి వెళ్ళడానికి అన్నాడుగా. అదే నోటితో తాను ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలైంది. దేవుని స్తోత్రం. అవునా కదా? అదే నోటితో ఎన్నో ప్రార్థనలు చేశాడు, ఎన్నో అద్భుతాలు జరిగాయి. మునుపు ఏ మాట చెప్పాడు? నోటి మాంద్యము కలిగిన, నా వల్ల జరగదు, నేనే పాటి వాడిని అన్నాడు. ఏ పాటి వాడను అన్నాడే కానీ దేవుని మీద ఆధారపడుట మానలేదు. దేవుని స్తోత్రం. దేవుని మీద ఆధారపడిన ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని కార్యము జరుగుట తథ్యం. కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మన పట్ల, మన కుటుంబాల పట్ల, పరిచర్య అంతటి పట్ల దేవుని కార్యము జరుగుటకు మొదట మన విశ్వాసం అయితే, ఆ విశ్వాసం ఎలా ఉండాలి? నేను నిమిత్త మాత్రుడను. దేవుని యొక్క బలమును ఆశ్రయించినటువంటి వ్యక్తిని అప్పుడు బలవంతుడవుతాడు. అప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. మన పట్ల, మన కుటుంబము పట్ల, మన పరిచర్య పట్ల. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడే చెప్పాడు, నమ్ముట వలన జరుగుతాయని. ఎలా జరుగుతాయి? నమ్ముట వలన. నమ్మడం అంటే అర్థం 100% ఇది నా వల్ల కాదని, 100% ఇది దేవుని వల్ల అవుతుందని. దేవుని స్తోత్రం. అర్థమైందా? 100%. అందుకనే విశ్వాసమును గురించి మనం మాట్లాడుతున్న ప్రతిసారి అక్కడ మనం అర్థం చేసుకోవలసినది ఏంటంటే, నేనైతే సామాన్యుడను, నా వలన ఏమవుతుంది? కృప వలన జరగాలి. హల్లెలూయా. నా వలన దేవుని కృప వలన, నా వలన దేవుని కృప వలన, దేవుని కృప వలన. అప్పుడే అక్కడ యాడ్ అయ్యేది ఏంటంటే విశ్వాసం. దేవుని స్తోత్రం. అర్థమైందా? దేనిని బట్టి అక్కడ విశ్వాసం కనబడిన ప్రతి చోట దేవుని కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడు చెప్పుకుంటూ వస్తాడు చాలాసార్లు, నీ విశ్వాసం ఎక్కడ, నీ విశ్వాసం ఎంత? అల్ప విశ్వాసులారా, లేకపోతే విశ్వాస సహితమైన ప్రార్థన చెప్పుకుంటూ వచ్చాడు కదా విశ్వాసాన్ని గురించి. అంటే విశ్వాసము ఏ స్థాయిలో ఉండాలి? దేవుడు మనలను
కరుణించు స్థాయిలో మన విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని శక్తి దిగి వచ్చే స్థాయిలో మన విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. విశ్వాస విషయములో సన్నగిలకూడదు. విశ్వాస విషయములో సన్నగిలితే ప్రార్థన కుంటిపడుతుంది కదా. ప్రార్థన ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో సమస్యలను కూర్చిన భయం ఎక్కువైపోతుంది. వరుస క్రమం మీకు అర్థమైందా? మొదటి విషయం ఏం చెప్పాను? విశ్వాసం సన్నగిలితే ప్రార్థన డౌన్ అయిపోతుంది. ప్రార్థన ఎప్పుడైతే డౌన్ అయిందో సమస్యల భయం పట్టుకుంటుంది. ఎప్పుడైతే సమస్య మీదకి మన దృష్టి వెళ్ళిపోయిందో భయము అనేది మనలను లొంగ తీసుకుంటుందన్నమాట. అంటే భయమునకు లోబడేటట్టు చేస్తుంది. దేనికి? చాలామందిని భయం ఏం చేస్తుంది చెప్పండి? భయమే బెదిరిస్తుంది, లోపరచుకుంటుంది. దేవుడు అందుకే చెప్పాడు దేవుని వాక్యంలో 365 సార్లు ఒకే మాట ఉంటుంది, భయపడకుడి. దేవుని స్తోత్రం. ఏమనుంది? భయపడకుడి. సంవత్సరం మొత్తం అంతా చెప్పాడు ఆ మాట. అవునా? సంవత్సర కాలమంతా ప్రతిరోజు ఒక్క మాట. ఏంటది? భయపడకుడి. ఎందుకన్నాడు ఆ మాట? విశ్వాసాన్ని కానీ నువ్వు కాపాడుకోకపోతే ఈ భయము నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు. భయం 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 వెంటబడుతుందన్నమాట. పరిగెట్టేటట్లు చేస్తుంది, శోధిస్తుంది ఈ భయం. అందుకే విశ్వాసం అనేది ఎలా ఉంది అనే దాని మీద దృష్టి పెట్టాలి, కానీ శోధన మీద నేను దృష్టి పెట్టకూడదు. నా పాయింట్ అర్థమైందా? దేని మీద దృష్టి పెట్టాలి? విశ్వాసం మీద దృష్టి పెట్టాలి, శోధనపై కాదు. విశ్వాసం మీద దృష్టి పెట్టినప్పుడు ఈ శోధన అనేది నీకు భయం పుట్టించదు. ఉంటుంది, కనబడుతుంది, కానీ ఆ శోధనను బట్టి నువ్వు బెదిరిపోలేక నువ్వేం చేస్తావంటే విశ్వాస బలాన్ని పొందుకున్నావు గనుక శోధనను జయించడానికి ప్రార్థనలు గడుపుతావు. దేవుని స్తోత్రం. శోధనలు ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయండి కదా. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన వచ్చేసింది, అయినను ప్రార్థన చేయండి. శోధన ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, శోధనను గెలిటే ప్రయత్నం ఒకటి ఉంటుంది కదా కదా. అసలు మనం ఇక్కడ చేయాల్సింది విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం. దేవుని స్తోత్రం కలుగునగాక. శోధనను గెలిటే ప్రయత్నం కాదు, విశ్వాసం అధికమైతే శోధన డౌన్ అవుతుంది. దేవుని స్తోత్రం. నా మాట అర్థమైంది మీకు? దీని మీద దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆందోళన పెరుగుతుంది, భయం వచ్చేస్తుంది అన్నమాట. భయం వచ్చేస్తుంది. అది విశ్వాసం మీద దృష్టి పెట్టామంటే ప్రార్థన ఎక్కువైపోతుంది. అవునా? ఒక
10 నిమిషాలు చేద్దామన్నది 20 నిమిషాల ప్రార్థన అవుతుంది. అది కాస్త 40 నిమిషాల ప్రార్థన అవుతుంది. అది కాస్త గంట ప్రార్థన అవుతుంది. ఈ భయం పక్కన పెడతాం, ఈ భయం సంగతి మర్చిపోతాం. విశ్వాస పోరాటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పోరాటం అధికమైన కొలది ఈ శ్రమ డౌన్ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయానికల్లా ఇది పూర్తిగా మనలను విడిచి బయటకు పోతుంది. హల్లెలూయా. అందుకే మన దృష్టి ఎటు అనేది ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. మన దృష్టి నువ్వు ఎలా చూస్తున్నావో దానిని బట్టి ఫలితం అనేది వస్తుంది. ఫలితం విశ్వాసపు ద్వారము గుండా నువ్వు చూడగలిగితే ఆ ఫలితాన్ని నువ్వు తీసుకుంటావు. ఈ భయము నుండి చూస్తే విశ్వాసాన్ని అందుకోలేవు. విశ్వాసాన్ని అందుకోకపోతే ఏమవుతుంది? మన సామర్థ్యము తగ్గిపోతుంది, మన బలము తగ్గిపోతుంది. బలము తగ్గితే పోరాటం చేస్తామా? బలము పెరగాలి. బలము పెరగాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? విశ్వాసము అధికము చేసుకోవాలి. విశ్వాసం అధికమైతే మనతో ఉండేది ఎవరు? దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. అవును కదా, దేవుడు మనతో ఉంటాడు. ఒక మాట, అసలు విశ్వాస కానుక, విశ్వాసమును బట్టి బహుమానం ఎలా పొందాలి అంటే, ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్. నోవాహే, నీళ్ళే లేవు, ప్రక్కన సముద్రమే లేదు. సముద్ర మట్టానికి 200 కిలోమీటర్ల దూరంలో ఓడ నిర్మాణం తాను చేయాలంటే అక్కడ ఏ ఆధారం ఉంది ఓడ తేలుతుందని చెప్పడానికి? ఏమన్నా ఆధారం ఉందా? ఓడ తేలే అవకాశం ఉందా? ఎంత దూరం? సముద్ర మట్టానికి 200 కిలోమీటర్. ఎవడైనా అంత దూరంలో ఓడ చేస్తాడా? ఓడ ఎక్కడ చేస్తారు? సముద్రపు అంచునే ఉంటుంది. ఓడ సంపూర్తి అయిన తర్వాత ఇంకా తోయడమే పట్టుకుంది. నేరుగా సముద్రానికి సంబంధించిన కాలువలోనికి అది జారుతుంది. కానీ ఈ ఓడ ఎక్కడ? 200 కిలోమీటర్ల దూరాలు. ఆలోచన చేయండి. విశ్వాసం అంటే ఏంటంటే సముద్రం ఉన్న దగ్గర వాడను చేయడము కాదు, వాడున్న దగ్గరికి సముద్రము రావడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? వినడానికి ఇది హాస్యాస్పదముగా ఉండొచ్చు. నీరున్న దగ్గర వాడ చేయడము కాదు. ఇక్కడ నోవహు నమ్మాడు. దేవుడు చేయమన్నాడంటే ఈ వాడున్న దగ్గరికి దేవుడు నీటిని పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది విశ్వాసం. ఆధారము లేకుండా నమ్మడం విశ్వాసం. ఆధారం ఉన్నప్పుడు ఎవరైనా నమ్ముతారు. అవునా? అవునా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమున్నది నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని స్తోత్రం. ఏమనుంది అక్కడ వాక్యము? అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడానికి ఏంటది? విశ్వాసం. దృశ్యమైనది కాదు, కనబడనిది ఉన్నది అని నమ్మడం విశ్వాసం. అవునా?
ఆధారం కనబడటం లేదు, కానీ దేవుడు చెప్పాడు. నమ్మడం విశ్వాసం. దేవుని కార్యము జరగాలంటే ఆధారాన్ని చూసి కాదు, దేవుని చూసి నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. బాగా వింటున్నారు ఈ మాట? ఎవరినో చూసి, ఆధారాన్ని చూసి నమ్మొద్దు. ఆధారం దేవుడు. అప్పుడు నీకు విశ్వాసం ఉన్నట్లా లేనట్టేగా. ఆధారాన్ని చూస్తే ఒక్క నీటి చుక్క పక్కన లేనప్పుడు నోహు నమ్మాడు. అది మనం నమ్మాలి. అలా మనం నమ్మగలిగితే మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుని కార్యం జరుగుతుంది. అప్పుడు భయమునకు దూరంగా ఉంటాం. మన దేవుని స్తోత్రం. విశ్వాసానికి దగ్గరగా ఉంటాం. ప్రార్థించి దేవుని కార్యాన్ని పొందుతాం. అంతేనా? దేవుడు నాతో ఉన్నాడు అనేది విశ్వాసం. దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు అనేది విశ్వాసం. దేవుని కార్యము జరిగిపోయింది అనేది విశ్వాసం. అవునా? అవునా? దేవుని స్తోత్రం. దేవుని వాక్యములు ఎన్నో అద్భుతాలు మనం చూస్తాంగా. ఆ అద్భుతాలకు కారణం ఏంటి? మనం అంటాం వారు భక్తులు కనుక. ఎస్, భక్తులు అని ఎందుకు అంటున్నామంటే వాడిలో విశ్వాసం ఉంది కనుక. అందుకే భక్తుడు. విశ్వాసము కలిగిన వాడే భక్తుడు. దేవుని స్తోత్రం. ఏంటి ఆ విశ్వాసం? 100%. ఇది నా వల్ల జరగదు, దేవుని వలన 100% జరుగుతుంది. అది విశ్వాసం. నేను కాదు, దేవుడు చేస్తాడు. నన్ను నేను నమ్మడం విశ్వాసము కాదు, నేను దేవుని నమ్మడం విశ్వాసం. మీ వలన, మన వలన జరుగుతుంది మన కార్యం. ఎవరు చేస్తారు కార్యాలు? అందుకే మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి కనపరచాలి. దేవుని స్తోత్రం. మీకు మూలవాక్యం అర్థమవుతుందా? ఎందుకు ఆరాధించాలి దేవుని? దేవుని కార్యములన్నీ ఘనమైనవి కనుక, దేవుని కార్యములన్నీ గొప్పవి కనుక. అందుకే పూర్ణ హృదయముతో దేవునిని ఘనపరచాలి. పూర్ణ బలముతో దేవునిని ఆరాధించాలి. నా బలము కాదు, నా శక్తి కాదు. ఒకటి చెబుతున్నాను, బాగా వినండి ఒక మాట. ఎటువంటి పరిస్థితినైనా దేవుడు మార్చగలడు. ఇది మనకు తెలిసిన విషయమేనా? ఎటువంటి పరిస్థితి. కానీ మారుతున్నట్లు కనబడుతుందా? అనేక జీవితాల్లో, అనేక మందిలో ఇంకెప్పుడు తండ్రి అనే ప్రశ్న ఉంటుందిగా. ఇంకెప్పుడు తండ్రి? నేను అడుగుతున్నాను కదా. ఇక్కడే ఒక మాట ఏంటంటే, దేవుడు చెప్పింది నా సొంత మాట కాదు, కానీ విడువక వదలక పట్టుదలతో కూడిన ప్రార్థన అనే కొన్ని మాటలు దేవుడు చెబుతాడు. విడువక కదా, విడువక వదలక అంటే ఆ మాట యొక్క భావం ఏంటి? ఇప్పుడు ఈరోజు ప్రార్థన చేసాం, రేపు 2 వారాలు చేసాం, ఒక నెల రోజులు ప్రార్థన, రిజల్ట్ అనేది రావట్లా, కనబడటం లేదు. నేను అడిగింది, నేను ఈరోజు చేశాను, 4 రోజులు చేశాను, 14 రోజులు చేశాను, కానీ రిజల్ట్ వచ్చిందా? ఇప్పుడు నువ్వేం చేయాలి?
ఇది విడువక చేసిన ప్రార్థనేగా చెప్పాలా? ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఒక సమస్య నుండి తప్పక నువ్వు బయటికి రావాలనుకున్నప్పుడు ఈరోజు 4 రోజులు, 14, 28 రోజులు కాదు. నువ్వు మోకరించినప్పుడు ఇక లేవకూడదు. అది సమస్యకు పరిష్కారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటది? మోకరించినప్పుడు ఇక లేవకూడదు. చాలామంది జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలని ఉన్నా జరగట్లేదు అని తెలిసిన ప్రార్థన ఏమన్నా పెరుగుతుందా? అదే 10 నిమిషాల ప్రార్థన, మరలా రిపీట్ రేపటి దినమున ప్రార్థన, మరలా ఎల్లుండి అదే ప్రార్థన. కానీ మోకరించి 4 గంటలైనా 5 గంటలైనా దేవుడు కరుణించే వరకు నేను విడువను అనే ప్రార్థన యాకోబు ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు నన్ను దీవించే వరకు యాకోబు దగ్గర నుండి దేవుడు ఎప్పుడు వెళ్ళాడు చెప్పండి? అప్పుడు సూర్యుడిక రావాలి. అప్పుడు అంటే తాను ఎప్పుడు మోకరించుంటాడు. నా మాట అర్థమైందా? తాను ఎప్పుడు మోకరించి ఉంటాడు. ఏ డిస్టర్బెన్స్ తనకు ఉండకూడదని 2 భాగాలుగా విభజించి, ఒక త్రోవలో ఒక మందను, ఒక త్రోవలో ఒక మందను పంపించేశాడు. తానొక్కడే మిగిలిపోయాడు. తాను మిగిలిపోయి అక్కడ ఆ సాయంకాలం మోకరించి తెల్లవారులు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 గంట, 2 గంటల, 3 గంటల, 4 గంటల. తనకిప్పుడు కావలసినది జవాబు. తనకేం కావాలి? జవాబు కావాలంటే 4 రోజుల ప్రార్థన కాదు, 40 రోజుల ప్రార్థన కాదు, నువ్వు లేవకుండా చేసే ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు బాగా? ఏ ప్రార్థన? నువ్వు లేవకూడదు, అలానే ఉండాలి. అలా ప్రార్థన చేస్తూ ఉండగా 1 గంట అయ్యింది, 2 గంటలు అయ్యింది, 3 గంటలు అయ్యింది, 4 గంటలు అయ్యింది. ఏదో 1 గంటలో దేవుని యొక్క ప్రభావము నీ మీదికి దిగొస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రచండమైనటువంటి పరలోకపు వెలుగు మోకరించి ఉన్నటువంటి వ్యక్తి మీదికి దిగొస్తుంది. దేవుని మహాకనికరం ఉంటే దర్శనమే రావచ్చు, లేకపోతే దేవుని స్వరమే రావచ్చు, లేక దేవుని హస్తమే నిన్ను తట్టవచ్చు. దేవుని స్తోత్రం. అర్థమైంది నా మాట? ఈ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. కానీ ఏం జరుగుతుందంటే, సమస్య కొరకు నేను 1 అరగంట ప్రార్థన చేస్తున్నాను, మరలా రేపు అర్ధగంట మరలా ప్రార్థన చేస్తున్నా. దానిని నేనేమనుకుంటున్నానంటే, పట్టు వదలకుండా ప్రార్థిస్తున్నాను అనుకుంటున్నాను. కాదు, అది కాదు. విడువక ప్రార్థించుట అనగా అర్థము, దేవుడు తన యొక్క ప్రభావముతో నిన్ను కలుసుకునే అంతవరకు ప్రార్థించుట.
దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి ప్రార్థన ఈనాడు జరుగుతుందా? మాట్లాడరా? లేదు, అది జరగాలి. అందుకే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆ క్లారిటీ వచ్చింది. అందుకే దేవుని స్తోత్రం కలుగునుగా. చేద్దాం అటువంటి ప్రార్థన. చెప్పండి. ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అవునా? చెప్పండి, నాకు ఒక మాట చెప్పండి. ఏ ప్రార్థన ద్వారా జరుగుద్ది? 2 గంటల ప్రార్థన 4 రోజులు చేస్తే జరుగుద్దా? 4 రోజులు ఆ 2 గంటలు 1 రోజులే చేస్తే జరుగుద్దా? నా మాట అర్థమైందమ్మా మీకు? 4 అర్ధ గంటలు విభాగించి 4 రోజులు చేద్దామా? ఆ 2 గంటలు మోకరించి ఒకే రోజు చేద్దామా? అది కదా దేవుని శక్తి దిగి రావడానికి అవకాశం. ఇది మొత్తం ఇప్పుడు ఏమైపోయింది? ఫ్యాషన్ అయిపోయిందిగా. చిన్న చిన్న ప్రార్థనలు 10 రోజులు చేద్దాం. అవునా కదా? అదే మారాలి, అదే మారాలి. ప్రార్థన ఎక్కువైతే సమస్య తక్కువ అవుతుంది. హల్లెలూయా. నేను చెప్పిన ప్రసంగం మీకు అర్థమైందా? కాలేదా? అర్థం చేసుకోగలిగితే ఎంత మొండి రోగమైనా ఆ శరీరాన్ని వదిలేయాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత మొండి సమస్య అయినా మినిమం గంటల్లోకి వెళ్ళాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు? కనీసం గంటల్లోకైనా సరే ప్రార్థన జరగాలి. అసలు ఏకాగ్రతలోనికి వెళ్ళడానికి అర్ధగంట పట్టేస్తుంది. అవునా? అర్థమైందా? 10 నిమిషాల ప్రార్థన అయిపోద్ది మనకి. 10 నిమిషాల ప్రార్థన అయిపోతే ఇక ఏకాగ్రత ఎక్కడొస్తుంది? వస్తుందా? కనీసం మన దృష్టి నిలుపుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మోకరించినప్పుడు కనీసం అర్ధగంట సమయమైనా మన దృష్టి నిలుపుకోవడానికి పడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఎన్నో మనం చూస్తుంటాం కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు ఇవి అవి మైండ్లోకి వస్తామంట. ముందు ఏకాగ్రతలోని కనీసం 1/2 గంటన్నా పడుతుంది ఏకాగ్రత రావడానికి. ఏకాగ్రత కొరకు కొంత సమయాన్ని కేటాయించి అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఎప్పుడు వెళ్ళాలి? గట్టిగా చెప్పండి అన్నమాట. ముందు ఏకాగ్రత కోసం ఎదురు చూడాలి. ఆ తరువాత ప్రార్థనలోకి వెళ్ళాలి. అప్పుడు అస్సలైన ప్రార్థన ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుడు దర్శిస్తాడు. ఈనాడు అసలు ప్రార్థన చేసిన దేవుడు దర్శించినట్లు అనిపిస్తుందా? ఎందుకంటే ఆ 10 నిమిషాల్లో ప్రార్థన మొత్తం అయిపోతుంది. ఇంకేం దేవుడు దర్శిస్తాడు? ఏ దర్శనం కావాలి? 10 నిమిషాల్లోనే, మళ్ళీ ఈ 10 నిమిషాల్లోనే నా దర్శనం. ఎక్కడి నుంచి వచ్చేస్తాడు దర్శనం? అందుకే పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో. అర్థమైంది మీకు ఈ 2 మాటలు? పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో. మొత్తం లోబడిపోవాలి. మన బలం కాదు. ఇక వాక్యానికి ప్రార్థన బల సరెండర్ అయిపోవాలి. అప్పుడు దేవుని కార్యాలు ఘనంగా జరుగుతాయి. దేవుని స్తోత్రం. బలంగా జరుగుతాయి. మీరు ప్రార్థించుట కొరకే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాట ఇది. దేవుని స్తోత్రం. మరి ప్రార్థిద్దామా? అలా ముందుకు నడుద్దామా? మన ఇంటిలో మోకరించినప్పుడు కొంత సమయాన్ని ప్రార్థనకి మనం కేటాయిద్దామా? చెప్పరే? అలా కేటాయిస్తే గొప్ప కార్యాలు మనం చూస్తాం.
అట్టి కృపతో దేవుడు మనలను దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.